నిరంతరాయంగా నీ స్ఫురణలోనే ఉంటాడు. పరమాత్మ ఎలా ఉంటాడో గురువు కూడా అలాగే ఉంటాడు, సర్వవ్యాపకుడు కాబట్టి. అందరిలో పనిచేసే సత్తా గురుసత్తాయే కాబట్టి ఆ గురుసత్తా ప్రభావం చేతనే సర్వవ్యాపకంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు తెలిస్తే అప్పుడు అక్కడే ఉంటాడు. పరమాత్మ కూడా అంతే. గురువు ఎలా ఉన్నాడో పరమాత్మ కూడా అలాగే ఉంటాడు. కానీ అతను నీకు ఎప్పుడు ఉపయోగపడతాడయ్యా అంటే నువ్వు నిజ జీవితంలో ఆ స్ఫురణతోటి జీవిస్తూ ఉంటే గురువు ఆ విషయంలో ఎలా చెప్పాడు, ఆయన వాక్యం ఎలా చెప్పాడు, ఆ వాక్యంతో మనం ఎట్లా జీవించాలి, ఎట్లా మార్పు చెందాలి, ఏ మార్పు చెందితే గురువు గమనించగలుగుతాడు. నువ్వు ఎంతగా మార్పు చెందాలట, నువ్వు ఇక్కడికి రానక్కర్లే, నువ్వు ఆ గురువాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటే చాలు. నీ ఆర్తి ప్రభావం, నీ విచారణ ప్రభావం, నీలో కలిగే తపన అది గురువుని మేలుకొలుపుతుంది, పరమాత్మని మేలుకొలుపుతుంది. నీలో అంతఃస్ఫురణ మేలుకొంటే చాలు, నీ అంతరాత్మ చెబుతుందన్నమాట. నీకు నాకు వారధవరయ్య, నీ అంతరాత్మే వారధి. ఎందుకని నా లోపల అంతరాత్మ నీ లోపల అంతరాత్మ ఒకటేగా. ఆ అంతరాత్మ అనే వారధి ద్వారా తెలుస్తుంది. నువ్వు చెబితే నాకు తెలిసేదంతా ఒకటిదే. ఎందుకని ఇది ఇంద్రియాల సమక్షంలో జరిగింది. ఇప్పుడు నీకేం చెప్పినా తాత్కాలికమే. శాశ్వతమైంది ఎలాగయ్యా అంటే నువ్వు నీ అంతరాత్మను పట్టుకో. నీ అంతరాత్మ సాక్షి మేలుకొనేట్టయితే ఆ సాక్షి అనే అంతరాత్మ ద్వారా ఆ వారధి ద్వారా తెలుసుకునేదంతా సత్యం. అర్థమైందండి? ఆ రకంగా తెలుసుకోవాలి. అయితే అప్పుడప్పుడు నువ్వు మోసపోయే అవకాశం ఉంది. ఏది అదో, ఏది మనసో, ఏది అంతరాత్మో స్పష్టంగా తెలియదు కాబట్టి ప్రాథమిక దశల్లో అప్పుడప్పుడు మధ్యలో ఇలా వచ్చి విచారణ చేస్తూ ఏమంటే అప్పుడు ఇలా జరిగింది, ఈ సంఘటనలో ఇలా స్ఫురణ తోచింది, ఈ స్ఫురణ కరెక్ట్ అయినా ఇది మనస అంతరాత్మ. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లవాడు ఇప్పుడే అక్షరాభ్యాసం మొదలు పెట్టాడండి. ఏం గుర్తుంటుంది వాడికి? నువ్వు అప్పుడే వాడిని ఏదో పెద్ద పండితుల లెవెల్లో చేయాలంటే ఎలాగా? ఇది కరెంటుకు సంబంధించింది కదా. కరెంట్ సామాన్లు కూడా మీరే తెస్తారా?